ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా 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 ఎక్కడికి వెళ్ళారు అందరూ? అమ్మా సంగీత, అమ్మా నీ మేనకోడలు ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళిందిరా. గుడికా? ఎవరిని అడిగి వెళ్ళింది? నాకు చెప్పి వెళ్ళాలి కదా. నీకు చెప్పి వెళ్ళడం ఏంట్రా? ఏమైందిరా నీకు? అమ్మా నేను తనని అర్జెంటుగా బయటికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు గుడికి వెళ్ళిందంటే ఎలాగ చెప్పు? ఆడిటర్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానని అతను కాల్ చేశాడు. ఈవిడేమో గుడికి వెళ్ళింది. ముందు నేను వెళ్ళి కలుస్తాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చు. సర్లే, సరే నేను వెళ్తాను. వస్తే ఫోన్ చేయమని చెప్పు, సరేనా? నేను వెళ్ళొస్తాను. వీడేంటి పెళ్ళని చెప్పకుండా బయటికి వెళ్తే భర్త బాధపడినట్టు బాధపడుతున్నాడు? ఏంటో వీడు ఏది పూర్తిగా చెప్పడు. నమస్తే వాసు గారు. నమస్తే. ఏంటి ప్రోగ్రెస్? మీరు అనుమానించింది నిజమే. ఆ ఆడిటర్ మాత్రమే మీ మామయ్య కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మినిస్టర్, అతని కొడుకు రాహుల్ కూడా ఉన్నాడు. ఈ ఫైల్లో ఆడిటర్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అతని బినామీతో పాటు మినిస్టర్తో ఉన్న అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. ఈ ఒక్క ఫైల్తో మీరు అనుకున్నది చేయొచ్చు. సార్, థ్యాంక్ యూ సార్. నేను అడగగానే రిస్క్ తీసుకుని ఇవన్నీ ఆన్ టైంలో నాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రొఫెషనల్లో ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడం చాలా కామన్. పైగా నువ్వు నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు. ఇదే కాదు, నీకేం అవసరం వచ్చినా కాల్ మీ వన్స్, నేను చూసుకుంటాను. అండ్ ఇంకో విషయం, ఈ ఫైల్ మొత్తం సాఫ్ట్ కాపీస్ మెయిల్ చేశాను. చెక్ చేసుకొని సేవ్ చేసుకో. అలాగే సార్. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఈయన గారి గురించి ఆలోచిస్తున్నానని ఈయనకెలా తెలిసింది? హలో, నువ్వెక్కడున్నా వెంటనే బయలుదేరి మణికొండ పోలీస్ స్టేషన్కి రా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఏమైంది? అవన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. కంగారేం లేదు, నువ్వు త్వరగా వచ్చేయి. అసలు
అసలు నువ్వెక్కడున్నావు? నేను అక్కడికే వస్తున్నాను. ఇద్దరం పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకుందాం, సరేనా? బాయ్. హలో హలో, ఏయ్, కంగారు పడొద్దంటాడు, త్వరగా రమ్మంటాడు. అయినా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు? అసలు ఏం జరుగుంటుంది? అన్నా, మణికొండ పిఎస్కి పదండి. ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఈవిడేంటి ఇంకా రాలేదు? ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడికి రమ్మన్నా? ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఉంటావేంటి? ఏమైంది చెప్పు. నువ్వెందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతున్నావు? అరే, ఫోన్ చేసే విషయం చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, వెంటనే రా అంటే కంగారు కాకుండా మరే ఉంటుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఆ ఆడిటర్ గాడి తప్పుల చిట్టా మన చేతికి అందింది. అదేంటి ఫుల్గా ఎక్సైట్ అయిపోతావు అనుకుంటే రిలాక్స్ అయ్యావు? నిజం చెప్పు. నేను పోలీస్ స్టేషన్ అని కాల్ చేసేసరికి మళ్ళీ నాకేమైందో అని భయమేసింది కదా? ముందు ఫైల్ గురించి చెప్పు. ఓకే. ఇందులో ఆడిటర్, మినిస్టర్ రాహుల్తో మాట్లాడిన కాల్ డేటాతో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆయన ఈ మధ్యన కొన్న ఇళ్ల భూములు వివరాలు, ప్రాపర్టీస్, గోల్డ్ ట్రాన్సాక్షన్తో పాటు ఎక్సెట్రా ఎక్సెట్రా. అతని బామ్మర్ది బినామీ ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మీ నాన్నగారి సైట్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వెండర్ డీటెయిల్స్, ఆ వెండర్కి ఆడిటర్కి మధ్య ఉన్న సంబంధాల డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఈ ఒక్క ఫైల్ చాలు ఆడిటర్ని లోపలేసి మా మామయ్య గారు ఎలాంటి తప్పు చేయలేదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. సో మచ్. ఇన్ని రోజులకు మనకి సరైన ఆధారాలు దొరికాయి. దేవుడు కరుణించాడు, నా మొర ఆలకించాడు. సరే పద,
లోపలికి వెళ్ళి కేసు ఫైల్ చేద్దాం. మిగతాదంతా చట్టం చూసుకుంటుంది. పద. ఎస్ఐ గారు ఎక్కడ సార్? లోపల ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి, ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఇచ్చి వెళ్ళండి, నేను తర్వాత చూస్తాను. కంప్లైంట్ ఇస్తుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక మినిస్టర్, అతని కొడుకు మీద. వాట్? ఏంటి, మినిస్టర్ మీదరా? అవును. అలాంటి కంప్లైంట్ ఇక్కడ తీసుకో, మీరు వెళ్ళండి. ఎందుకు తీసుకోరు? మినిస్టర్ మీద కేసు ఫైల్ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? ఓహో, రూల్స్ గురించి మాట్లాడుతున్నావా? నీకు రూల్స్ గురించి అంత బాగా తెలుసా? కొన్నిసార్లు రూల్స్ ఉన్నా లేకున్నా కొన్ని చేయకూడదు. అందులో ఇది ఒకటి. వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరే మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకోండి. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మాకు టైం మిగులుతుంది. వెళ్ళండి. ఏ కానిస్టేబుల్, ఓ స్ట్రాంగ్ అలాంటివి చెప్పు. ఏంటి సార్, కంప్లైంట్ ఇవ్వాలని వస్తే అసలు కేసు ఏంటి, ఏం జరిగింది అని అడగకుండా ఇక్కడ కేసు తీసుకోము, కాంప్రమైజ్ చేసుకోండి అని అంత సింపుల్ గా అనేస్తున్నారు. ఎందుకమ్మా కేసు గురించి తెలుసుకోవడం? పొలిటీషియన్ మీద కేసు అంటే ఎలాగో జరిగేది అదే కదా. ఇప్పుడు నేను కేసు తీసుకున్నానని మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా ఆయన కూడా ఇదే చెప్తారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అసలు మేమేం కేసు పెట్టాలనుకుంటున్నామో మీకు తెలుసా? సరే, మీరు ఎన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి వింటాను. కానీ నేను విన్న వెంటనే వెళ్ళిపోవాలి, సరేనా? చెప్పండి. 6 నెలల క్రితం సూసైడ్ చేసుకుని చనిపోయిన బిజినెస్ మ్యాన్ భరద్వాజ్ కూతుర్ని నేను. మా నాన్నగారు అలా చేసుకోవడానికి కారణం ఇంజనీరింగ్ ఆఫీసులో పనిచేసే ఆడిటర్ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి అతని కొడుకు సార్. కావాలని చేయని తప్పుని చేశారని ఆ కేసు వేసి మానసికంగా మా నాన్నగారిని హింసించి మా నాన్న పరువు పోయేలా చేసి మా నాన్నగారి చావుకు కారణమయ్యారు. మీరు వెంటనే విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీసి మాకు న్యాయం చేసి వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నాకు తెలుసు ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయింది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేయమంటున్నావు? అయినా మీరు చెప్తున్నట్టు జరిగింది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీకు ఆధారాలు ఇచ్చే ముందు నాదొక చిన్న ఇంట్రడక్షన్ ఉంది. సార్, నా పేరు వసంత్. నేను ఒక జర్నలిస్ట్. అంటే? ఎస్, ఉమెన్ ట్రాఫికింగ్ కేసు సాల్వ్ చేసి నిందితులకు శిక్ష పడేలా చేసింది నేనే. అప్పుడు నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వర్క్ చేస్తున్నాను. తిని కూడా అక్కడే వర్క్ చేస్తుంది. సార్, నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. కానీ ఇప్పుడు అస్సలు ఊరుకోను. సో మీరు కాస్త శ్రద్ధగా ఈ కేసుని డీల్ చేయాల్సి వస్తుంది. అనవసరంగా ఈ మీడియా వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు? కేసు వచ్చింది కాబట్టి దాన్ని తీసుకుని పైకి పంపిస్తే బెటర్. లేదంటే అనవసరమైన తలనొప్పి. మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? కూర్చోండి కూర్చోండి. కానిస్టేబుల్, సార్ వాళ్ళకు కూడా అలాంటివి తెప్పించు. నో 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 నో, అవన్నీ ఏం అవసరం లేదు ఎస్ఐ గారు. ముందు మా పని చూడండి. అలాగే, ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి. తీసుకోండి. సార్, నేను ఈ కేసు తీసుకుంటున్నాను. మీరు అక్కడ ఎంట్రీ చేయించి వెళ్ళండి. మాకేదైనా తెలిస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాము. కొంచెం త్వరగా చూడండి ఎస్ఐ గారు. ఇలాంటి ఫైల్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది మిస్ అయినా మా దగ్గర ఉన్నవి మిస్ అవ్వవు. న్యాయంగా మీరు చేయాల్సింది మీరు చేయండి, లేదంటే నేను చేస్తాను. అలాగే, నేను వర్క్ చేస్తాను. పదండి, కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాం. పదండి. ఓకే, థ్యాంక్ యూ. పద.
ఇదే సార్ మా కంప్లైంట్. ఓకే సార్, ఓకే. పద. ఇప్పుడు పొలిటీషియన్స్ మీద కంప్లైంట్ చేస్తే న్యాయం జరగదని తెలుసు కూడా. ఇలాంటి కేసులు తెచ్చి మా బుర్రపాటు చేస్తారు. తర్వాత చూద్దాం దీని సంగతి. ముందు అలాంటివి చెప్పు. ఓకే సార్. నాకెందుకు ఆ ఎస్ఐ బాలకం చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. ఏదో మనం ప్రెషర్ పెట్టామని కంప్లైంట్ తీసుకున్నాడు, కానీ దీన్ని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడని నాకు అస్సలు అనిపించట్లేదు. ఒకవేళ అలా చేయకపోతే మనం ఇంత కష్టపడి ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించి ఏం ప్రయోజనం? అన్నిటికీ మించి మనకి సిస్టమ్ సపోర్ట్ చేయకపోతే నాన్నే తప్పు చేయలేదు, ఇదంతా ఆ మినిస్టర్ కుట్ర అని మనం ఎలా బయటపడతాం? నాన్నని నిర్దోషి అని ఎలా ప్రూవ్ చేస్తాం? నాకంతా గందరగోళంగా ఉంది. నువ్వేం కంగారు పడకు. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాకపోతే మనమే ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళ తప్పు ఒప్పుకునేలా చేద్దాం. మనం ఇచ్చిన కంప్లైంట్ ఫార్మాలిటీ అంతే. దాన్ని వాళ్ళు చేస్తే సరే, లేదంటే మనమే ముగిద్దాం. ఒకవేళ మనం అలా చేయాలన్నా ఆ పారిపోయిన ఆడిటర్ని, విదేశాల్లో ఉన్న మినిస్టర్ని మనం ఎలా పట్టుకుంటాం? వాళ్ళతో నిజం ఎలా చెప్పిస్తాం? మీడియా అనుకుంటే అన్నీ జరుగుతాయి. కలుగులో ఉన్న ఎలుకని పొగబెట్టి బయటికి రప్పించొచ్చు, ఉల్లిపాయ ఎరవేసి బంధించొచ్చు. దాక్కున్న వాళ్ళని బయటికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. మనం కొద్ది రోజుల్లోనే మామయ్య నిర్దోషి, తను ఆ తప్పు చేయలేదని మనం ప్రూవ్ చేయబోతున్నాం. నన్ను నమ్ము. ఏంటి, మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలని చూస్తున్నావా? అవసరం లేదు. అంత లేదులే నీకు. నేనెందుకు నీకు థ్యాంక్స్ చెప్తాను? మీ మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత నీకుంది. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా చాలు, దా వెళ్దాం. ఈ పొగరు మాత్రం తగ్గించుకోవే. మామ్ వచ్చేంతవరకు వీళ్ళను ఎలా భరించాలరా భగవంతుడా అనుకున్నాను. ధర్మతేజ్ సార్ గోవా ప్లాన్తో 2 రోజులు ఫుల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ నుండి దూరంగా ఉండొచ్చు. ఏంటో ఈ మధ్య నాకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. అక్క, కాఫీ అక్కడ పెట్టు. ఏంటక్క లగేజ్ సర్దుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి చెప్పానుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్కి గోవా వెళ్తున్నాను అని. కానీ సంయుక్తక్క వద్దని చెప్పింది కదక్క. అది చెప్తే నేను మానేయాలా? ఆవిడ గారు నీకేమైనా చెప్తే నువ్వు చేసుకో, నాకు చెప్పొద్దని చెప్పు. అది కాదక్క, మమ్మీ కూడా లేదు కదా. ఈ టైంలో ఎందుకని సంయుక్తక్క వద్దని చెప్పింది. ఏంటి నోరు లేస్తుంది? చివరికి నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చేదాని అయిపోయావా? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య. కాళ్ళ నొప్పులు తట్టుకోలేకపోతున్నానే.
తగ్గిపోతుందిలే అత్తయ్య గారు. తెలుసులేవే, ఈ వయసులో కాళ్ళ నొప్పులు కాకుండా ఇంకేం వస్తాయి? అత్తయ్య అత్తయ్య, ఏంటమ్మా ఏమైంది? సౌందర్య అక్క రాత్రి అంత గొడవ జరిగినా గోవాకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. నేనొద్దని చెప్తే నన్ను తిట్టి పంపించింది. సంయుక్త వద్దంది కదా, అయినా సౌందర్య ఎందుకిలా చేస్తుంది? హే జరుగు. సౌందర్య ఆగు. అక్క అదేంటి సౌందర్య, రాత్రి కదా అంతగా నచ్చజెప్పింది, ఈ ఒక్కసారికి సంయు మాట వినొచ్చుగా. ఎందుకు వినాలి? అయినా నాకు చెప్పడానికి తనెవరు? నాకు తెలుసు ఏం చేయాలో. అది కాదు సౌందర్య, భాను కూడా లేదు. తనకు చెప్పాలంటే ఫోన్ కూడా కలవడం లేదు. భానుకు తెలియకుండా నువ్వు ధర్మతేజ్ గారితో ఇలా వెళ్ళటం భానుకి నచ్చదు. తర్వాత ఇబ్బంది అవుతుందేమో. మామ్కి నచ్చదని మీకెలా తెలుసు? మామ్ మీకేమైనా చెప్పిందా? లేదు కదా. మామ్కి నేను చెప్పుకుంటాను. మామ్ మీలాగా చిల్లరగా ఆలోచించే మనిషి కాదు. నిన్ను ఈ నోటి దురిసే తగ్గించుకోమని చెప్పేది. మీ బావని ప్రేమిస్తున్నావేమోనని మొదటి నుంచి నా అనుమానం. సార్ మీరు ప్రేమిస్తున్నారు సార్. మీ బావ నిన్నెప్పుడు పేరు పెట్టి గాని మరదలు అని గాని పిలవలేదు. నువ్వెప్పుడైనా బావ అని పిలిచావా? బావ అనే పిలుపులోనే బంధం ఉంటుంది. అవును సార్, ఒకసారి అలా పిలుచుకొని చూడండి. మీ మనసు పొరలో దాగున్న ప్రేమ బయటకొస్తుంది. మీరు ఒకరినొకరు పిలుచుకున్న రోజు మీ ప్రేమ మీకు అర్థమవుతుంది.